మనము గత తరగతిలో మాత్రికలకు సంబంధించినటువంటి యొక్క భావనలను నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా మాత్రికలకు సంబంధించినటువంటి యొక్క నిర్ధారకం అంటే ముఖ్యంగా చతురస్ర మాత్రిక యొక్క నిర్ధారకం గురించి చర్చించుకున్నాం. ఈరోజు మనము ఈ తరగతిలో మాత్రికలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సో లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్ అనేటువంటి యొక్క అధ్యాయం నుండి మనకు కనీసం 4 లేదా 5 ప్రశ్నలు పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రతి భావనకు సంబంధించినటువంటి సమస్యలను మనము సాధన చేస్తే పోటీ పరీక్షలో మంచి స్కోర్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదట మనము మాత్రికలకు సంబంధించినటువంటి ఒక సమస్యను మనము పరిశీలిద్దాం. A is equal to Aij 2/3 అనే మాత్రికలోని మూలకములు Aij is equal to I plus j whole square by 2 రూపములో ఉంటే A is equal to అంటే ఆ మాత్రిక ఏమిటి? A is equal to Aij 2/3 is a matrix and where Aij is equal to I plus j whole square by 2, then what is A? అంటే ఇక్కడ ఏలో 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ లెట్ us రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ A which is in the form of 2/3. సో A is equal to దాన్ని ఈ రూపంలో మనం రాయొచ్చు. A11 A12 A13 ఇది ఒక అడ్డు వరుస. A21 A22 A23. ఇప్పుడు మనము A11 A12 A13 A21 A22 A23 యొక్క విలువలను మనం కనుక్కోవాలి. కనుక్కోవడానికి ఇక్కడ మనకు ఈ కండిషన్ ఇవ్వబడింది. సో ఫస్ట్ మొట్టమొదట మనం ఇక్కడ A11 ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎలా కనుక్కోవాలి? 1 + 1 2 స్క్వేర్ 4/2 2 A12 1 + 2 is 3 3 square is 9 so 9/2 A13 1 + 3 is 4 square is 16/2 8 A21 is same as A12 only, that is also we get 9/2 A22 that is again 8 A23 that is 25/2. So now ఇక్కడ A is equal to ఆ మూలకాలను రాసినట్లయితే 2 9/2 8 9/2 8 25/2. సో ఈ విధంగా మనము ఒక మూలకం కనుక ఒక సూత్రాన్ని కనుక లేదా ఒక రూల్ని కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా మనము ఆ యొక్క మాత్రికను మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆ మాత్రిక యొక్క రూపాన్ని మనం రాయవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్నను మనము గమనిద్దాం. A is equal to 1225 B is equal to 4302 మరియు 2A plus C is equal to B అయితే C is equal to C is nothing but matrix only. ఇప్పుడు ఏమిటంటే 2A plus C is equal to B అయ్యేటట్లు
ఏబి అనే రెండు మాత్రికలు ఉన్నట్లయితే ఇక్కడ సి మాత్రిక కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు మనం ఏంటంటే, సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాట్రిక్స్ సి విచ్ సాటిస్ఫైస్ ద మ్యాట్రిక్స్ ఈక్వేషన్ 2a + c = b. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం. సి కావాలంటే బిలో నుంచి 2aను తీసేసేయాలి, అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ మొట్టమొదట 2a అంటే తెలుసు మనకు. ఏలోని ప్రతి మూలకాన్ని మనం 2 చేత గుణకారం చేస్తే 2a మాత్రిక వస్తుంది. తర్వాత బి మాత్రిక ఇవ్వబడడం జరిగింది. బిలో నుంచి 2a తీసివేస్తే సి వస్తుంది. సో కాబట్టి హియర్, సో ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ నుంచి సి = 2a - b. సో 2a ఈజ్ నథింగ్ బట్, దీనిలో ప్రతి మూలకాన్ని 2 చేత మనం గుణకారం చేయాలి. 2, 4, 4, 10 అండ్ మైనస్ b, దట్ ఈజ్ నథింగ్ బట్ 4302. అంటే ఇప్పుడు ఒక మాత్రిక నుంచి ఇంకొక మాత్రికను తీసివేయాలంటే, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 మ్యాట్రిసెస్, సో వాట్ షెల్ వీ డూ? ఇక్కడ ఏం చేయాలంటే మొదటి మాత్రికలోని సదృశ్య మూలకాల నుంచి రెండవ మాత్రికలోని సదృశ్య మూలకాలను తీసివేయాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయవచ్చు అంటే 2 - 4 - 2, 4 - 3 1, 4 - 0 4, 10 - 2 8. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. మరొక సమస్యను ఇప్పుడు మనం గమనిద్దాం. ఇది మాత్రికల సమానత్వానికి సంబంధించింది, ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. A = 0 to 3 - 4 k times A, Ka is equal to 0, 3a, 2b, 24. అయితే k, a, b ఉదాహరణకు నిరూపక రూపంలో రాయాలనుకోండి. సో లెట్ us have a discussion. సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యను సాధించాలంటే ఫస్ట్ మొట్టమొదట మనము KA మాత్రికను కనుక్కొని దానిని 0, 3a, 2b, 24 కనుక సమానం చేసినట్లయితే అప్పుడు మనకు A విలువ, B విలువ, అదేవిధంగా K విలువ వస్తుంది. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ K and it is equated to the 0, 3a, 2b, 24 so that get the values of K, A and B. ఇప్పుడు మనము KA అంటే ఈ మాత్రికను Kతో గుణించాలి. అంటే నౌ 0, 2k, 3k and -4k equal to this value 0, 3a, 2b, 24. అంటే ఫస్ట్ మొట్టమొదట మీరు గమనించవలసింది ఏంటంటే చూడండి, ఈ -4kని 24కి ఈక్వల్ చేస్తే K వాల్యూ వస్తుంది. సో K is equal to -6. ఇప్పుడు నెక్స్ట్ మనకు 3aను 2kకి ఈక్వల్ చేస్తే 3a is equal to -12. సో A is equal to -4. ఇప్పుడు 2bని 3kకి ఈక్వల్ చేస్తే 2b is equal to -18. సో B is equal to -9. మనకి ఇక్కడ కావాల్సింది ఏంది ఒకసారి గమనించండి. K, A, B ఈక్వల్స్ టు K స్థానంలో మనము -6, A స్థానంలో -4, B స్థానంలో -9. సో -6, -4, -9. సో ఈ విధంగా మనకు జవాబు వస్తుంది. ఇప్పుడు మరొక సమస్యను గుణకారం పైన చూద్దాం. 1, 2, 3 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 3, 4. అయితే
బి యొక్క తరగతి. సో దట్ మీన్స్ if 1 2 3 into b is equal to 3 4, then what is the order of b? Order of the matrix b కనుక్కోవాలి. సో దీన్ని ఎలా కనుక్కోవాలంటే మొట్టమొదట 1 2 3 యొక్క ఆర్డరు, తర్వాత 3 4 యొక్క ఆర్డర్ కనుక్కున్నట్లయితే బి ఆర్డర్ చాలా సులభంగా కనుక్కోవచ్చు. ఫస్ట్ లెట్ us రైట్ ఆర్డర్ ఆఫ్ 1 2 3. 1 2 3 యొక్క తరగతి, దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ 1/3. సో ఇప్పుడు బిని వదిలేద్దాం. బి యొక్క తరగతి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 3, 4 యొక్క ఆర్డర్ తరగతి, దట్ ఈజ్ 1/2. సో ఇప్పుడు మనకు ఈ 1/3 నుంచి ఏది గుణకారం చేస్తే 1/2 వచ్చింది అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ మనకు ఉదాహరణకు చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్, m/b తరగతి దాన్ని p/n తరగతితో మల్టిప్లై చేస్తే ఈ రెండు రౌండ్ అప్ చేస్తే మనకు అప్పుడు m/n వస్తుంది. అంటే ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే ఈ మాత్రికది 1/3, దాన్ని మనము 3/2 మల్టిప్లై చేసామనుకోండి ఉదాహరణకు. ఇప్పుడు ఈ రెండు గుణకారం చేస్తే మనకు వచ్చేది ఒకసారి గమనించండి, 3 క్యాన్సిల్ అవుతుంది, 1/2 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 1/3కి 3/2 మల్టిప్లై చేస్తే 1/2 తరగతి వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ బి యొక్క తరగతి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. మరొక సమస్యను మనము పరిశీలిద్దాము. ఒక మాత్రికలో 13 మూలకాలు ఉన్నాయి, 13 మూలకములు ఉన్నాయి. అయితే ఆ మాత్రికకు సాధ్యపడే తరగతి. So what is the possible order of the matrix? So if a matrix contains 13 elements in it, so what are the possible dimensions of the matrix? So ఇప్పుడు మనం దీన్ని సాధించాలంటే దీనిలో 13 మూలకాలు ఉన్నాయి. ఈ 13 అనేది ఏ సంఖ్య? ప్రధాన సంఖ్య, దట్ మీన్స్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్? ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి దీనికి వచ్చేటటువంటి యొక్క కారణాంకాన్ని మనం చూసినట్లయితే దీన్ని మనం 13ను 13 × 1గా రాయొచ్చు, లేకపోతే ఇంకో కాంబినేషన్ 1 × 13. కాబట్టి ఇప్పుడు సింపుల్గా మనం చెప్పొచ్చండి, దీని యొక్క తరగతి 1 × 13 లేదా 13 × 1. సో ఈ విధంగా మనము తరగతిని నిర్ధారించవచ్చు. సో మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. mn multiplied by mn 25 మరియు m less than n అయితే m, n is equal to first option 2, 3, second option 3, 4, third option 4, 3, fourth option
3, 2. If mn multiplied by the mn is equal to 25 and m less than n, then what are the values of m comma n as a order pair? So that we have to find out. ఈ సమస్యను మనం సాధించాలంటే ఫస్ట్ మొట్టమొదట ఈ రెండు మాత్రికల యొక్క గుణకారాన్ని చేసినట్లయితే అది ఒక సింగిల్టన్ మ్యాట్రిక్స్ అవుతుంది, అంటే ఏకమూలక మాత్రిక అవుతుంది. కాబట్టి దాన్ని మనము 25 కనుక ఈక్వల్ చేసేసినట్లయితే అప్పుడు మనకు ఒక సమీకరణం వస్తుంది. ఆ సమీకరణాన్ని తృప్తిపరిచే విలువలను అంటే సాటిస్ఫై చేసే వాల్యూస్ను మనం ఆప్షన్ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం, జస్ట్ మల్టిప్లికేషన్ అండ్ వెరిఫికేషన్. ఇక్కడ 2 స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలి. ఒకటి మల్టిప్లికేషన్, అదర్ ఈజ్ వెరిఫికేషన్. సో లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం. mn multiplied by mn is equal to 25. This is R1 C1. R1 C1 you get it. So m square plus n square is equal to 25. ఇప్పుడు ఈ రెండు మాత్రికలు సమానం చేయాలంటే వాటి యొక్క సదృశ్య మూలకాలను సమానం చేయాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఇక్కడ మనకు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం, ఏ ఆప్షన్. సో m ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 3. సో m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ 4 plus 9 that is 13 does not equal to 25. So it has been eliminated. దీన్ని ఎలిమినేట్ చేశాము. Let us go for B option. m is equal to 3, n is equal to 4. So this is m square plus n square. అంటే చూడండి 9 plus 16 equal to 25. Yes, this is the right option. కానీ ఇక్కడ ఒక కండిషన్ చూసుకోవాలి. ఇక్కడ m అనేది లెస్ దాన్ n ఉండాలి. చెక్ చేసుకుంటే ఎస్, హియర్ 3 ఈజ్ లెస్ దాన్ 4. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. దీన్నే ఎలిమినేషన్ మెథడ్ అని కూడా అంటారు. కాబట్టి పోటీ పరీక్షల్లో మనం ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్తో కూడా సమస్యలు సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మరొక సమస్యను మనం చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ab b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ab మరియు a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు o అయితే n యొక్క కనిష్ట విలువ a 2, b 3, c 4, d 5. It's very important problem and we shall have a more discussion on this problem also. ఎందుకంటే ఈ సమస్యలో మనం చాలా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ఒక అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను చాలా ఇంపార్టెంట్గా భావించాలి. ఫస్ట్ మొట్టమొదట ఏంటంటే ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. ఇఫ్ ఏ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 దెన్ n becomes 2. దట్స్ ఓన్లీ. సో 0 మీన్స్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ అ నల్ మ్యాట్రిక్స్. సో అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ O ఆల్సో. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ఏ స్క్వేర్. లెట్ us చెక్ ఇట్. ఏ స్క్వేర్ యొక్క విలువను కనుక్కుందాం. ఏ స్క్వేర్ అంటే మనకు తెలుసు a ఇంటూ a. సో దట్ మీన్స్ ab b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ab మల్టీప్లైడ్ బై ab b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ab. సో మనకు తెలుసు దీన్ని r1 c1గా చేస్తాము. సో a స్క్వేర్ b స్క్వేర్ అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ మైనస్ a స్క్వేర్ b స్క్వేర్ ab క్యూబ్ మైనస్ ab క్యూబ్.
So minus a cube b and minus a cube b minus a square b square and plus a square b square. So now you can expect the answer also. This is 0 0 0 0. This is called O. That is a null matrix. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ గమనించవలసినటువంటి యొక్క విషయము n is equal to 2 least value. So this is the answer. But one more discussion. If a power n is equal to O and n is the least value, then A is called nilpotent matrix. శక్తిహీన మాత్రిక అంటారు. అంటే a to the power of n is equal to O, then A is called nilpotent matrix. This is very important concept. దీన్ని శక్తిహీన మాత్రిక అంటారు. శక్తిహీన మాత్రిక. A is equal to xy, B is equal to AH HB, C is equal to xy. This is another matrix. అయితే ABC is equal to. So first, what is ABC? ABC అంటే ఎలా రాయొచ్చు, ఎన్ని రకాలుగా రాయొచ్చు? మాత్రికా గుణకారం అనేది సహచర ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి ABCని మనము A ఇంటూ BC రాయొచ్చు, AB ఇంటూ C రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ABC can be written like this: A of BC or AB of C. ఇక్కడ ఏ విధంగా అయినా సరే మనం కనుక్కోవచ్చు, ఐదర్ దిస్ మెథడ్ ఆర్ దిస్ మెథడ్. ఇప్పుడు మనము ఈ సమస్యను మొదట AB కనుక్కుందాం. XY AH HB. This is 1/2, this is 2/2. ఇప్పుడు గుణకారం చేసేటప్పుడు వచ్చే నూతన మాత్రిక యొక్క తరగతి కూడా చెప్పొచ్చండి. ఎలా అంటే చూడండి, ఈ 1/2 2/2 అంటే 1/2 వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే AX ప్లస్ HY HX ప్లస్ BY అని రాయొచ్చు. దీని తరగతి 1/2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ABC కాబట్టి ABCని ఈ విధంగా లేదా ఈ విధంగా రాయవచ్చు. AB ఆఫ్ C అంటే AX ప్లస్ HY HX ప్లస్ BY C అంటే చూడండి XY. ఇప్పుడేంటి, ఒక అడ్డు వరుసను ఒక నిలువు వరుసతో గుణిస్తున్నాం. ఇఫ్ యూ మల్టిప్లై విత్ వన్ రో విత్ వన్ కాలం వీ గెట్ వన్ ఎలిమెంట్ ఓన్లీ. సో దట్ నౌ వీ కెన్ పర్ఫార్మ్ లైక్ దిస్. ఈ విధంగా చేస్తాం. దీన్ని AX స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ 1/1 మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్, ప్రధాన వికర్ణ మాత్రికకు సంబంధించిన సమస్యను ఒకసారి చూద్దాం. A is equal to diagonal of 3 3 3 అయితే A to the power of 4 is equal to. First option 12A, second option 81A, this is third option 684A, fourth option 27A. ఇప్పుడు ఒకసారి ప్రధాన వికర్ణ మాత్రిక గురించి చర్చించుకున్న తర్వాత ఈ సమస్యను మనము
చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ లెట్ us హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ను సపోజ్ డయాగ్నల్ A1 B1 C1 దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మూడవ తరగతి A1 0 0 0 B1 0 0 0 C1. సో ఇప్పుడు దీని ఆధారంగా A కెన్ బి రిటెన్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఏను 3 0 0 0 3 0 0 0 3 మూలకాలన్నీ సమానంగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో నుంచి 3 కామన్ తీసినట్లయితే 1 0 0 0 1 0 0 0 1. నౌ వాట్ డు యూ అబ్జర్వ్? మీరేం గమనించారు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3i అని రాయొచ్చు. ఇప్పుడు a పవర్ 4 కనుక్కోవాలి. a పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3i టు ద పవర్ ఆఫ్ 4. 3 టు ద పవర్ ఆఫ్ 4 అంటే మనకు 81 అని తెలుసు. బట్ వాట్ ఈస్ ద i టు ద పవర్ ఆఫ్ 4? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ i టు ద పవర్ ఆఫ్ 4 అంటే గమనించండి, i స్క్వేర్ i క్యూబ్ i. సిమిలర్లీ i టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఆల్సో i, వేర్ n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 81 టైమ్స్ i అని రాయొచ్చు. i అనేది మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే 81 టైమ్స్ 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు దీన్ని 81 మనము ఒకసారి గమనించినట్లయితే దీన్ని మనం 27 ఇంటూ 3గా రాయొచ్చు. ఈ 3తోని దీనిలోని ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు మనకేమొస్తుందండి 27 టైమ్స్ 3 0 0 0 3 0 0 0 3 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 27a. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఎస్, డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఈ సమస్య ఒక ప్రమేయ రూపంలో ఇవ్వబడుతుంది, కానీ మనం సమస్యను సాధించాలి. మాత్రికలో ప్రమేయ రూపంలో ఇచ్చినప్పుడు ఏ విధంగా సాధించాలో ఆ సమస్యను ఒకసారి పరిశీలిద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 1 - 2 4 5 మరియు దట్ మీన్స్ అండ్ f of t is equal to t square minus 3t plus 7. అయితే f of a plus 3 6 minus 12 minus 9 is equal to. సో ఈ విధంగా ఆప్షన్స్ మనకు పరీక్షలో ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ మొట్టమొదట మనం ప్రశ్నను చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ గివెన్. మరి ఎఫ్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ అనేది మాత్రిక, ఎలా కనుక్కోవాలి? సో అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఫస్ట్ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ 3a ప్లస్ 7i. ఇది మీరు గమనించవలసినటువంటి విషయం. ఈ విధంగా రాయాలి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనము ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ఏ స్క్వేర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ఏ స్క్వేర్. సో 1 - 2 4 5 ఇంటూ 1 - 2 4 5. సో న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ తప్పు లేకుండా చేయాలండి. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 1 - 8 -2 - 10 4 + 20 -8 + 25.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -7 -12 24 17. ఇది a స్క్వేర్డ్. ఇప్పుడు మీరు 3a అంటే 3 - 6 12 15. 7i is nothing but 7007. సో ఇప్పుడు మనము ఈ వాల్యూని చూద్దాం. a స్క్వేర్ మైనస్ 3a. a స్క్వేర్ మైనస్ 3a అంటే చూడండి, దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో అప్పుడు మనకు వచ్చేటటువంటి విలువ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -7 - 3 -10. సో 6 - 6 24 - 12 12 2. సో ప్లస్ 7i 707. సో దిస్ ఈజ్ -3 -6 12 9. సో దీనికి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది f of a ప్లస్ 3 6 -12 -9. దీనికి యాడ్ చేస్తున్నామండి. ఒకసారి గమనించండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మనకు ఓ నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో దిస్ విల్ బి 0. ఇలాంటిదే మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 0 1 1 0 అయితే a to the power of 5 is equal to option A I, option B O, option C A, option D A square. If a is equal to 0 1 1 0, then what is the value of a to the power of 5? సో ఇప్పుడు a to the power of 5 యొక్క విలువను మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ a స్క్వేర్ ఓన్లీ. సో a స్క్వేర్ కనుక్కుందాం ఫస్ట్. మొట్టమొదట a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 1 0 ఇంటూ 0 1 1 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 0, this is 0 1, nothing but I. సో a స్క్వేర్ ఈజ్ I. ఇప్పుడు మనం a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు a స్క్వేర్ ఇంటూ a, నథింగ్ బట్ IA. IA ఈజ్ ఈక్వల్ టు a. సో నౌ a to the power of 5. a to the power of 5 is nothing but a square into a cube. So what is a square? That is I. A cube is a. So again a, you will get it. So C is the right option. సో ఈ విధంగా మనం సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను పరిశీలిద్దాం. a is equal to a square AB AC AB B square BC AC BC C square మరియు a square plus b square plus c square is equal to 1. a square is equal to option A, option B 2a, option C 3a, option D that is 4a. సో ఇక్కడ మనం సమస్యను కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక కండిషన్ నియమం ఇవ్వడం జరిగింది. అది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ 1 కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమస్యలో ఒక లాజిక్ దాగి ఉన్నట్టు. కాబట్టి ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు మనం సమస్యను సాధించాలి. ఏవైనా ఒక 2 అడ్డు వరుసలు కానీ నిలువు వరుసలు కానీ గమనించినట్లయితే తద్వారా మనం దీని యొక్క జవాబును మనం అంచనా వేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఇది ఒక స్కిల్ అండి.
ఎస్టిమేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తద్వారా మనం ఈ జవాబును చాలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు. సో ఫస్ట్ మొట్టమొదట మనము ఏ స్క్వేర్కి అనుగుణంలో ఒక అడ్డు వరుసను పరిశీలిద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏబి ఏసి ఏబి బి స్క్వేర్ బీసీ ఏసీ బీసీ సి స్క్వేర్ ఇంటూ again same matrix a square ab ac ab b square bc ac bc c square. ఒకసారి గమనించండి, r1 ఇంటూ c1 అంటే ఇప్పుడు మనం ఈ r1ను c1తో మల్టిప్లై చేసి చూద్దాం, వెరిఫై చేద్దాం. అప్పుడు మనకు ఒక మూలకం వస్తుంది, మిగతా మూలకములు అవసరం లేదండి. ఏ పవర్ 4 ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ దిస్ ఈజ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్. ఇలా మిగతా మూలకాలు వస్తాయి మొత్తం మనకు. ఇప్పుడు దీంట్ని సూక్ష్మీకరించడానికి ప్రయత్నం చేద్దాం మనం. దీంట్లో ఏ స్క్వేర్ కనుక కామన్ తీసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. సో దీని విలువ గమనించండి 1. కాబట్టి ఇది ఈ ఎలిమెంటు ఏ స్క్వేర్ అయింది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇది ఏబి అవుతుంది, ఏసీ అవుతుంది. అంటే మనకేం గమనించవచ్చండి, సో ఏ అదే మాత్రిక వస్తుంది. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అయితే trace of 4a is equal to a 3/2, b 2, c 12, d 24. అంటే ఒక మాత్రిక యొక్క జాడ r అయితే 4a మాత్రిక యొక్క జాడ ఎంత, దీన్ని ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక సూత్రాన్ని డిస్కస్ చేసుకుందాం. ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే టైమ్స్ ట్రేస్ ఏ. సో ఈ ప్రకారం ఇప్పుడు మనకు ట్రేస్ ఆఫ్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ట్రేస్ ఆఫ్ ఏ అంటే 4 ఇంటూ 6 దట్ ఈస్ 24. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక్కడ మరికొన్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు అండి. ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉందనుకోండి, ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి అని రాసుకోవచ్చు అండి. ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి మ్యాట్రిక్స్ ఉందనుకోండి, దీన్ని ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బిగా రాయవచ్చు. మరి మీరు ట్రేస్ ఆఫ్ ఏబిని రాయగలరా? ట్రేస్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ డిఫైన్డ్. అలానే ట్రేస్ ఆఫ్ బిఏ కూడా, బట్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ. సో వీ కెనాట్ ఫైండ్ అవుట్ అన్లెస్ వీ మల్టిప్లై ఏ అండ్ బి, బి అండ్ ఏ, వాటిని గుణకారం చేసి కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 1 0. B is equal to 1 0 0 0 3 0 0 4 5. అయితే ట్రేస్ ఆఫ్ బిఏ, ట్రేస్ ఆఫ్ బిఏ A 40, B 45, C 39, D 5. సో ఇప్పుడు మొట్టమొదట మనము ట్రేస్ ఆఫ్ బిఏను ట్రేస్ బి ఇంటూ ట్రేస్ ఏగా రాయలేము, కాబట్టి బిఏ కనుక్కోవాల్సిందే. సో దట్ మీన్స్ ట్రేస్ ఆఫ్ బిఏ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు ట్రేస్ బి మల్టిప్లైడ్ బై ట్రేస్ ఏ.
So that's why first of all let us find out BA. That means A is multiplied with B so that we get the BA matrix. After that the sum of the diagonal elements is nothing but its trace. అంటే మాత్రిక యొక్క జాడ అంటే అర్థం ఏంటి? ప్రధాన వికర్ణములోని మూలకముల మొత్తం. అంటే BA మాత్రిక కనుక్కొని ఆ మాత్రికలోని ప్రధాన వికర్ణములోని మూలకాలను కూడినట్లయితే మనకు కావలసినటువంటి మాత్రిక యొక్క ట్రేస్ వస్తుంది, జాడ వస్తుంది. సో లెట్ us do it. BA 1 0 0 0 3 0 0 4 5 1 2 3 4 5 6 7 1 0. సో ఇప్పుడు మనకు దిస్ ఈజ్ 1 ప్లస్ 0 ప్లస్ 0 2 ప్లస్ 0 ప్లస్ 0 3 ప్లస్ 0 ప్లస్ 0 0 ప్లస్ 12 ప్లస్ 0 0 ప్లస్ 15 ప్లస్ 0 0 ప్లస్ 18 ప్లస్ 0. నెక్స్ట్ 0 ప్లస్ 16 ప్లస్ 35 0 ప్లస్ 20 ప్లస్ 5 0 ప్లస్ 24 ప్లస్ 0. సో నిజానికి మొత్తం మనం సూక్ష్మీకరించవలసిన అవసరం లేదండి. మనకు కావాల్సింది ఈ విలువ, ఈ విలువ, ఈ విలువ, ఈ మూడిటి విలువల మొత్తం కావాలి మనకు. సో దట్ మీన్స్ ట్రేస్ ఆఫ్ BA అనగా ఈక్వల్స్ టు 1 ప్లస్ 15 ప్లస్ 24. 24 ప్లస్ 15 అంటే 39 ప్లస్ 40. సో A ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా కనుక్కోవచ్చు. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ సంబంధించిన సమస్య, వ్యత్యయ మాత్రికకు సంబంధించిన సమస్య. R ప్లస్ 4 6 3R ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5R ప్లస్ 2 R ప్లస్ 5 4 ట్రాన్స్పోజ్ డాష్ కూడా రాయవచ్చండి. అయితే R ఈజ్ ఈక్వల్ టు దెన్ ద వాల్యూ ఆఫ్ R A 1 B 2 C 3 D -1. అంటే ఈ సమస్యలో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి యొక్క విలువను ఏ విధంగా రాయాలంటే మాత్రికా వ్యత్యయం రాయాలి. ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 5R ప్లస్ 2 R ప్లస్ 5 అండ్ 4 వీ హ్యావ్ టు రైట్ అండ్ వీ హ్యావ్ టు ఈక్వేట్ బోత్ ద మ్యాట్రిసెస్. ఆ రెండిటి మాత్రికలను మనం సమానం చేసినట్లయితే సదృశ్య మూలకాలను సమానం చేయటం ద్వారా R విలువను కనుక్కోవచ్చు. సో లెట్ us సాల్వ్ ఇట్. R ప్లస్ 4 6 3 R ప్లస్ 3 ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఈ మాత్రిక యొక్క విలువ, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5R ప్లస్ 2 R ప్లస్ 5 4. మనకు కావాల్సింది R విలువ కాబట్టి సో నౌ R ప్లస్ 4 ఈజ్ ఈక్వేటెడ్ టు 5. అంటే R ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5. R ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 4. యు నో ద ఆన్సర్, వెరీ సింపుల్, 1. సో A ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనము సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఈ సమస్య కూడా మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ సంబంధించిన సమస్యని. 3A ప్లస్ 4B ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 10 17 0 6 31 మరియు అండ్ 2B
minus 3A transpose is equal to again one matrix minus 1 18 4 minus 6 minus 5 minus 7 then B is equal to అంటే అయితే B is equal to what is the matrix B? సో ఇక్కడ మనకు two matrix equations ఇచ్చారండి. The two matrix equations are given and we are asked to find out B, but this contains the several concepts. So one concept is actually here, that is transpose concept. After that, solving the matrix equations. So we have to do the here first of all we have to find out the transpose property, we have to apply the transpose properties, then we have to solve the equations so that we get the B value. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రికా సమీకరణంలో మొట్టమొదట మాత్రికా వ్యత్యయానికి సంబంధించినటువంటి యొక్క ధర్మాలను మనం అధ్యయనం చేసి తద్వారా ఆ రెండు సమీకరణాలను సాధిస్తే మనకు B విలువ వస్తుంది. ఫస్ట్ మొట్టమొదట ఈ మాత్రికా వ్యత్యయానికి సంబంధించినటువంటి కొన్ని ధర్మాలను మనం పరిశీలిద్దాం. సో లెట్ us examine the properties of the transpose of a matrix. A transpose whole transpose is equal to A. This is one property. And one more property that will be useful to solve this problem, A plus or minus B whole transpose is equal to A transpose plus or minus B transpose. ఈ ట్రాన్స్పోజ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఈ రెండవ సమీకరణం యొక్క ట్రాన్స్పోజ్ రాయండి. రాస్తే మనకప్పుడు 3A plus 4B transpose is equal to, suppose say P, this is 2B minus 3A transpose is equal to say Q. ఇప్పుడు మనము దీనికి ట్రాన్స్పోజ్ రాస్తే that is 3A transpose plus 4B is equal to P transpose. This is minus 3A transpose plus 2B is equal to, say this matrix is Q. Adding these two cancel, 6B is equal to P transpose plus Q. మనకు కావాల్సింది B కాబట్టి P transpose plus Q multiplied by 1/6. అంటే 1/6 of P transpose. P transpose అంటే చూడండి, అది 7 minus 10 17 0 6 31. So this plus this one. So we get the matrix 6 18 minus 6 0 12 and next 24. So 1/6 times means you get like this, 1 3 minus 1 0 2 4. So this is the required matrix, that will be the B. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. సో మనము ఇంతవరకు మాత్రికలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సాధించడం జరిగింది. కానీ ఇంకా మాత్రికల్లో మరికొన్ని భావనలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు మనము డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. అవి ఎందుకంటే పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అంశాలకు సంబంధించిన లేదా ఆ భావనలకు సంబంధించిన సమస్యలు నేర్చుకోవడం కోసము తదుపరి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.